ఒకప్పుడు 100 కోట్ల మూవీ అంటే చాలా గగనం. అయితే 1982లో 'డిస్కో డాన్సర్' అనే మూవీ మన ఇండియా నుంచి ఫస్ట్ 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ. అయితే మన తెలుగుకొచ్చేసరికి 'మగధీర' మూవీ 2009లో 100 కోట్ల మార్క్‌ని అచీవ్ చేసింది. ఇప్పుడు 100 కోట్ల మూవీ అంటే చిన్న విషయంగా మారిపోయింది. చిన్న చిన్న హీరోలు కూడా 100 కోట్ల మార్క్‌ని ఈజీగా అచీవ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న స్టార్ హీరోస్ మినిమమ్ 500 కోట్లు కొడితే గానీ గ్రేట్ అనిపించుకోవట్లేదు. ఒకవేళ 1000 క్రోర్స్ మూవీ కొడితే మాత్రానికి చరిత్రలో నిలిచిపోతున్నారు. అయితే ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు కూడా 1000 క్రోర్స్ ల్యాండ్ మార్క్‌గా పెట్టుకొని ప్రతి మూవీ రిలీజ్ చేస్తున్నారు. అయితే మీలో ఎంతమందికి తెలుసు ఇప్పటి వరకు ఇండియాలో 1000 క్రోర్స్ కొట్టిన మూవీస్ 8 ఉన్నాయి. అందులో 4 మన తెలుగు మూవీస్, 3 ఏమో హిందీ మూవీస్, ఒకటి వచ్చేసి కన్నడ మూవీ. కానీ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా చెప్పుకునే తమిళ నుంచి ఒక్క 1000 కోట్ల మూవీ కూడా లేదు. అయితే వాళ్ళు 1000 కోట్ల మార్క్‌ని అచీవ్ చేయడానికి పోరాడుతున్నారు. కానీ తమిళ ఇండస్ట్రీలో బిగ్ బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, క్రౌడ్ని ఫుల్ చేసే స్టార్ హీరోస్ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు 1000 కోట్ల మూవీని కొట్టలేకపోతున్నారు. అయితే వీళ్ళు యాక్షన్ అండ్ ఎలివేషన్ మీదే డిపెండ్ అయ్యి అనిరుద్ని వెనక పెట్టుకొని ఎలివేషన్ మీద ఎలివేషన్ ఇచ్చుకుంటూ పోతున్నారు. అయితే రీసెంట్గా వచ్చిన మహారాజా మూవీ హిట్ అయింది. కానీ 1000 క్రోర్స్ కొట్టే పొటెన్షియల్ ఉన్న మూవీ అయితే కాదు. సో వీళ్ళు జానర్ మార్చి తంగలనన్ కంగువాన్ రీసెంట్గా మూవీస్ తీశారు కానీ అవి అంత ఆశించినంత కలెక్ట్ చేయలేదు. నెక్స్ట్ హై బడ్జెట్తో తీసిన PS1, PS2 వాళ్ళకి తప్ప ఎవరికీ అర్థం కాలేదు. సో అవి 1000 కోట్ల మార్క్ని అయితే అచీవ్ చేయలేదు. అయితే తమిళ ఇండస్ట్రీ సీనియర్ డైరెక్టర్స్ మాత్రానికి కంబ్యాక్ ఇస్తే బాగుండని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు కంబ్యాక్ ఇస్తారని నాకు అనిపించట్లేదు. ఇప్పుడున్న డైరెక్టర్స్లో లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ వీళ్ళు ముగ్గురు 1000 క్రోర్స్ కొట్టే సత్తా ఉంది. కానీ వీళ్ళల్లో అట్లీ 1000 క్రోర్స్ కొట్టాడు, కానీ బాలీవుడ్ హీరో మీద డిపెండ్ అయ్యాడు. సో ఆ 1000 కోట్లు పెద్ద తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చినట్టయితే అవ్వదు. అండ్ రజనీకాంత్ గారు, విజయ్ గారు అండ్ అజిత్ గారు వీళ్ళు ముగ్గురు కూడా సినిమా ఎంత ఫాస్ట్గా అయిపోతే బాగుండన్నట్టు చూస్తున్నారు. కానీ మూవీ 1000 కోట్లు కొట్టాలి అన్న ఆలోచన అయితే వాళ్ళకి లేదు. అండ్ అందులోకి వీళ్ళ మెయిన్ డ్యామేజ్ వచ్చేసి నార్త్ ఆడియన్స్ వీళ్ళ మూవీ చూడడం లేదు. లాస్ట్గా హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీ అంటే రోబో 2.0 100 కోట్ల పైనే కలెక్ట్ చేసింది. కానీ 1000 కోట్లు కొట్టిన ప్రతి మూవీ కూడా నార్త్లో 350 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. అయితే వీళ్ళ పెద్ద హిట్ మూవీస్ అయిన విక్రమ్, జైలర్, లియో ఇలాంటి మూవీస్ నార్త్లో 50 కోట్ల గ్రాస్ను కూడా కలెక్ట్ చేయలేకపోయాయి. సో తమిళ ఇండస్ట్రీకి హోప్ అలా రజనీకాంత్ గారి కూలీ మూవీ ప్లస్ జైలర్ 2 ఈ మూవీస్ మ్యాక్సిమం 1000 కోట్లు కొడతాయని వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతున్నారు. అండ్ విజయసాయి గారి మూవీ కూడా ఉంది, కానీ అది ఒక మూవీ. దాని తర్వాత పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయన నుంచి 1000 కోట్ల మూవీ వస్తుందంటే మనం యాక్సెప్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో తమిళ ఇండస్ట్రీకి రజనీకాంత్ గారు తప్ప 1000 కోట్లు కొట్టగల హీరో కనబడడం లేదు. అయితే నెక్స్ట్ వచ్చే రజనీకాంత్ గారు 2 మూవీస్లో ఏ మూవీ 1000 కోట్లు కొడదని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే వెళ్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.